నిజంగా ఏదైనా అవార్డు ఏదైనా ఇవ్వాలనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పిలిచి అవార్డు ఇవ్వాలి. వాస్తవం చెప్పాలంటే ఫైనాన్సెస్ ఇంత చక్కగా నడిపినందుకు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మళ్ళీ వీళ్ళు ప్రచారం చేసినట్టుగా 14 లక్షల కోట్లు ఏమైంది, 12.5 లక్షల కోట్లు ఏమైంది, 10 లక్షల కోట్లు ఏమైంది? మీ బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే, మీరు చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే గవర్నమెంట్ డెట్ 6,46,000 కోట్లను మాత్రమే చూపిస్తున్నారు. మరి 6,46,000 కోట్లు మాత్రమే ఉందని చెప్పి మీ గవర్నమెంట్ డాక్యుమెంట్లలో మీరే చూపించగా, మరి ఇవన్నీ ఇంతకు ముందు చేసిన ప్రచారాలు దుష్ప్రచారాలే కదా. మరి ఆ మాదిరిగా చేయడం ధర్మమేనా? మరి ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది? అప్పురత్న అన్న బిరుదు ఎవరికి ఇవ్వాలి? కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆయన హయాంలో 22.63%, మా హయాంలో 13.57%. ఎవరికి ఇవ్వాలి బిరుదు? గవర్నమెంట్ డెట్ వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం తీసుకున్న కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 19.54%, మా హయాంలో 15.61%. పోనీ ఎవరికి ఇవ్వాలా? అప్పురత్న అనే అవార్డు ఎవరికి ఇవ్వాలా? రాష్ట్రం శ్రీలంక ఎవరి హయాంలో అయ్యింది? అది ఎవరుంటే అయ్యే అవకాశాలు ఎక్కువ? అది బెటర్ క్వశ్చన్, ఎందుకంటే ఎట్లా కాలా. కానీ అయ్యింది అని చెప్పి గంభీరంగా ప్రచురణ. ఎందుకు? సూపర్ 6 ఇవ్వాలి, సూపర్ 7 ఇవ్వాలి. ఆ ప్రచురణ లేకపోతే సో రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి అని చెప్పి చెప్పక తప్పదు. ఇంకా అన్నిటికన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? మా 6,46,000 కోట్లు ఏదైతే 3,13,000 కోట్లు వాళ్ళ హయాంలో, వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్లో వాళ్ళ హయాంలో 1,32,000 నుంచి 3,13,000 కోట్లకు చంద్రబాబు నాయుడు ఏదైతే తీసుకొని పోయాడో, ఆ 3,13,000 కోట్ల నుంచి మేము ఏదైతే 6,46,000 కోట్లకు మేము ఏదైతే తీసుకొని పోయామో అది కూడా సగటు యాన్యువల్ గ్రోత్ రేట్, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చంద్రబాబు నాయుడు హయాంలో 19.54% ఉంటే మా హయాంలో 15.61% ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ చేసినామో, ఇవన్నీ కూడా ఏంటి? 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న పరిస్థితుల మధ్య ఈ పర్ఫార్మెన్స్ మాకు ఎందుకు అవార్డు ఇవ్వాలి అని అంటే, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా చంద్రబాబు కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాం. కోవిడ్ వల్ల దేశం కాదు ప్రపంచ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రంలో కూడా అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రంలో రావాల్సిన ఆదాయాలు తగ్గిన పరిస్థితి, రాష్ట్రంలో అనుకోని ఖర్చు పెరిగిన పరిస్థితులు. ఇన్ని నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్న డేటా. నిజంగా వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఎక్కడా కూడా ఆపరు. ఇంకా ఎక్కువ అబద్ధాలు తాను చెప్పుకుంటూ పోయే ప్రయత్నమే చంద్రబాబు చేస్తాడు. ఇవన్నీ చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తే చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి, చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి అని కొత్తగా ఏదో ఇప్పుడే తానేదో ఈ ప్రభుత్వంలో మాత్రమే ఇది జరిగింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రతి సంవత్సరం కూడా బిల్స్ అన్ని కూడా ఏదైతే అప్లోడ్ అయి ఉంటాయి, అప్లోడ్ అయిన బిల్స్ను న్యాచురలీ కొంచెం స్పిల్ ఓవర్ ఉంటాయి. ఇవన్నీ సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి. పోనీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తాను దిగిపోతూ మాకు ఎన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు తాను బకాయిలుగా పెట్టిపోయాడు ఒకసారి చూద్దామా? మాకు ఇచ్చిపోయినాడు. ఒక్క పవర్ కంపెనీలకు ఇంతకుముందే నేను చూపించి, ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్ చూపించమా?
ఇంతకు ముందు స్లైడ్లో పవర్ కంపెనీలకు మాత్రమే